బయట ఎంత చల్లగా ఉన్నా గొంతులో ఏదో చల్లదనం కోరుకుంది మనసు. అందుకే ఈ థమ్సప్ ప్రాస అదిరింది కదా. సర్లే బాయ్ ఊరుకో. ఈలోపు మన డేటా శాంపిల్ కలెక్షన్ అని కొలీగ్స్ పిలిచారు. ఆ డేటా శాంపిల్ కలెక్ట్ చేసుకుంటూ ఎందుకో మిర్రర్లో నా ఫేస్ బాగా కనబడింది. నా ముఖమేగా. సర్లే, ఈవినింగ్ టీ టైం కూడా అయింది. టీ తాగేసి కాసేపు వర్క్ చేసుకుని చలో హాస్టల్ వెళ్తున్నప్పుడు ఎందుకు అమ్మ బాగా గుర్తొచ్చింది, ఇల్లు కూడా గుర్తొచ్చింది అనుకో. ఈ గ్యాప్లో ఫోన్ వచ్చింది. అమ్మ అనుకున్నా, లేదు రూమ్మేట్ ఇక్కడ ఫోన్ చేసి హాస్టల్కేనా అన్న. అవును అన్న. సరే అయితే నన్ను పిక్ చేసుకుంటే పిక్ చేసిన వెళ్ళేదారిలో ఆకలిస్తే మార్కెట్లో సమోసాలు బాగుంటాయని వెళ్తే, లేదు నాకు పానీపూరియే కావాలని పానీపూరి మొదలెడు. అడిచ్చేదక్కడ ఆకలిపోతాను మా వాడు. పానీపూరి అయితే తినేసాం. వాడిచ్చిన మసాలా పూరి ఉంటే చూపు ఫ్రీ, అది తినకుండా ఎలా వెళ్తాం. తినేసి మార్కెట్లో ఏమన్నాయని చూస్తే ఫ్రూట్స్ వెజిటేబుల్స్. మనకు అవద్దు, సమోసానే వద్దు. సమోసా అన్న దగ్గరికి వెళ్ళి అన్నా తినడానికి ఒక ప్లేట్ అంటే పార్సల్ అయినా భయ్యా అంటే, లేదు లేదు తింటామంటే అప్పుడు ఇచ్చితే 20 రూపీస్ వర్త్ చిట్టి సమోసా. కానీ పొట్ట ఫుల్ అవ్వాల. అందుకు పానీపూరి అన్న దగ్గరికి వెళ్ళి ఒక ప్లేట్ మసాలా పూరి చెప్పు. అన్న లేట్గా ఇచ్చాడు కానీ లేటెస్ట్గా ఇచ్చాడు. తినేసి హాస్టల్కి చెక్ చేసాడు. హాస్టల్కి వెళ్ళి లిఫ్ట్ బటన్ కిందకు వచ్చే గ్యాప్లో ఈడు చెక్ చేసాడు. సరే అయితే బాయ్ బాయ్.